హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. జనసేన పార్టీలో జనసేనాని తర్వాత నాదెండ్ల మనోహర్, ఆ తర్వాత నాగేంద్రబాబు, అంటే పవన్ కళ్యాణ్ సోదరుడు నాగేంద్రబాబు. నాగేంద్రబాబు ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ నాగేంద్రబాబు ఎక్కడికి వెళ్ళాడు? అనకాపల్లి ఎంపీగా పోటీ చేయబోతున్నాడు అంటూ కూడా ప్రచారం జరిగింది. అనకాపల్లి నియోజకవర్గంలో, పార్లమెంటు నియోజకవర్గంలో 2-3 రివ్యూలు కూడా పెట్టాడు నాగేంద్రబాబు. తీరా ఇప్పుడు అనకాపల్లి పార్లమెంట్ సీటు బీజేపీకి వెళ్ళిపోయింది. 3 పార్లమెంట్ సీట్లు జనసేన కంటే అవి ఒకటి వెళ్ళిపోయింది, 2 మాత్రమే మిగిలినాయి. దాంట్లో ఒకటి పవన్ కళ్యాణ్, ఇంకొకళ్ళు ఎవరో పోటీ చేసేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటి దాని మీద. నాగేంద్రబాబుకు మాత్రం సీట్ లేదు. దీంతో వాళ్ళ సినిమా భాషలో చెప్పాలంటే ప్యాకప్ అన్నమాట. మొత్తం తట్టాపుట్టాలు సర్దేసుకొని పవన్ కళ్యాణ్ హైదరాబాద్కి వెళ్ళిపోయాడు అని. ఏంటి పవన్ కళ్యాణ్ని ఈ విధంగా ఇంత నిర్లక్ష్యం చేయటం? దీనికి కారణం ఏంటి? నాగేంద్రబాబుని పూర్తిగా, అంటే కనీసం ఎంపీ సీటు కూడా లేకుండా, ఎక్కడో చోట ఎమ్మెల్యేగా కూడా లేకుండా ఎందుకు పవన్ కళ్యాణ్ ఇలా చేశాడు నాగేంద్రబాబుని? మొన్న కూడా నర్సాపురం ఎన్నికల్లో, 2019 ఎన్నికల్లో నర్సాపురం ఎంపీగా పోటీ చేశాడు, ఓడిపోయాడు. పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోయాడు అనుకోండి. భీమవరము, గాజువాక 2 చోట్ల కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. ఆయనే ఓడిపోయాడు కాబట్టి వాళ్ళ అన్నని ఇంకేం గెలిపించుకోగలడు, అది వేరే విషయం. కనీసం ఇప్పుడు పొత్తుంది కదా, తెలుగుదేశము, జనసేన, బీజేపీ ముగ్గురు పొత్తు పెట్టుకున్నారు. మరి పొత్తులో ఎక్కడో చోట గెలిచే చూసి పాపం పవన్ కళ్యాణ్కి ఇస్తే, మరి పవన్ కళ్యాణ్ కూడా, నాగేంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్తో పాటు ఎంతో కొంత పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నాడుగా. తీరా ఇస్తానన్నటువంటి అనకాపల్లి ఎంపీ సీటుని ఎందుకు పవన్ కళ్యాణ్ వదులుకున్నాడు? ఎందుకు బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది? బీజేపీకి ఆల్రెడీ 5 ఎంపీ సీట్లు వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు 6 కావాలన్నారు, 8 కావాలన్నారు. ఏమైనా ఉంటే తెలుగుదేశం ఇచ్చుకుంటారు. తెలుగుదేశానికి ఇంకా 17 ఎంపీలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న 3 ఎంపీలే. ఆ 3ట్లో ఒకటి త్యాగం చేయాల్సినటువంటి అవసరం ఏంది? అంటే జనసేనలో ఒక చర్చ జరుగుతుంది. నాగేంద్రబాబుని పోటీ చేయించడం ఇష్టం లేకే పవన్ కళ్యాణ్ అనకాపల్లి సీట్ని బీజేపీ వాళ్ళకి ఇచ్చారు అనేటువంటి చర్చ. ఇటీవల కాలంలో అసలుకి నాగేంద్రబాబుకి పార్టీ కార్యాలయంలో కూడా సరైనటువంటి గౌరవం కానీ, ప్రోటోకాల్ కానీ లేకుండా చేశారు అనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతుంది. మరి ఎందుకు ఇలా జరిగింది, ఏమిటి అనేటువంటి విషయాన్ని గమనిస్తే, పవన్ కళ్యాణ్ తర్వాత జనసేన పార్టీలో ద్వితీయ నాయకత్వం, రెండో నాయకత్వంలో ఉండేటువంటి వాళ్ళలో 2వ స్థానంలో అటు నాదెండ్ల మనోహర, నాగేంద్రబాబు, వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ వచ్చిందని. ఈ ఘర్షణ వచ్చినటువంటి నేపథ్యంలో నాగేంద్రబాబు నాదెండ్ల మనోహర్ మీద కొంతమందితో విమర్శలు చేయించారని, నాదెండ్ల మనోహర్ ఏమో ఆఫీస్కి గిన నాగేంద్రబాబు వస్తే ఏం కాఫీ టీలేమి నక్కర్లా, ఆయన ప్రోటోకాల్ చూపించక్కర్లా, ఆయన నమస్కారాలు పెట్టక్కర్లా, ఆయన అందరితో పాటు చూడండి అనేదో డైరెక్షన్ ఇచ్చాడని. దీంతో అవమానాలకు గురైనట్టు నాగేంద్రబాబు అసలు ఆఫీస్కు రాకుండానే హైదరాబాద్కి వెళ్ళిపోయి, ఆ హైదరాబాద్లోనే ఏదో చిన్న ఒక ఆఫీస్ పెట్టుకొని అక్కడే ఎవరన్నా వస్తే తన సన్నిహితులతో మాట్లాడుతున్నారు అనేటువంటిది కూడా. అసలు జనసేన పార్టీ కార్యాలయానికి ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు సీట్ల పంపిణీ సందర్భంగా, సీట్ల కేటాయింపు సందర్భంగా పవన్ కళ్యాణ్ వచ్చిన నాగేంద్రబాబు కనపడలే. నాదెండ్ల మనోహర్ ఎలాగో ఉంటాడు, నాదెండ్ల మనోహర్కి తెనాలి సీట్ ఇచ్చారు కదా. ఇది ఒకటే చర్చ జరుగుతుంది జనసేన పార్టీలో. పవన్ కళ్యాణ్ని నమ్ముకుంటే ఎవరికైనా ఇదే గతి. అది అన్నైనా, జన సైనికుడైనా, టిక్కెట్లు కావాలని 10 ఏళ్ల పాటు జనసేనలో పనిచేసినటువంటి వాళ్ళైనా ఈ రోజున అవకాశాలు ఇవ్వకుండా అవమానాలకు గురి చేసి పంపటం అనేటువంటిది పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఆ బుద్ధి. వాళ్ళ అన్నకు కూడా అన్యాయం జరిగింది ఈ విధంగా అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అయితే ఇంకొక చర్చ కూడా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఇది కుటుంబ పార్టీ కింద, లేకపోతే తన అన్నకు కూడా టికెట్ ఇచ్చుకున్నారు, వచ్చినవి తక్కువ, తన అన్నకు కూడా సీట్లు ఇచ్చుకున్నాడు, మాకు మాత్రం సీట్లు రాలేదనేటువంటి విధంగా ఎక్కడన్నా మరి జనసేన సీట్లు అనేటువంటి వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తారా, ఆగ్రహ వ్యక్తం చేస్తారా అనేటువంటి దాని మీద అనుమానంతో, భయంతో కూడా మరి నాగేంద్రబాబుని పక్కన పెట్టారు. ఇప్పుడు ఎందుకు అంటే పవన్ కళ్యాణే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పాడు. ఇంకా ఎంపీగా కూడా పోటీ చేస్తాడండి. బీజేపీ వాళ్ళ డైరెక్షన్ ప్రకారం పెద్దవాళ్ళని అడిగి వాళ్ళు పోటీ చేయమన్నారు. మీరు ఎంపీగా కూడా పోటీ చేస్తారు.
ఈ చర్చ కూడా వస్తుంది. పవన్ కళ్యాణ్ ఒక ఎమ్మెల్యే సీటు ఉన్నదే 21 ఎమ్మెల్యేలు, దాంట్లో పవన్ కళ్యాణ్ ఉన్న 2 ఎంపీల్లో పవన్ కళ్యాణ్ ఒక ఎంపీ సీటు. మరి వాళ్ళ అన్నకు ఒక ఎంపీ అంటే లేక ఎమ్మెల్యే అంటే ఈ విధంగా అసంతృప్తి వ్యతిరేకత వస్తుంది కదా. అందుకని నాగేంద్ర బాబుని పవన్ కళ్యాణ్ బలి చేశాడు అనేటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.